మున్సిపల్ ఎన్నికల ముందు మంత్రి పొంగులేటి చేసిన కామెంట్స్ సంచలనం రేపుతున్నాయి. ఫోన్ ట్యాపింగ్ ఇప్పటికీ జరుగుతోందని మంత్రి పొంగులేటి ఆరోపించారు. తోటల్లో, ఫామ్ హౌస్ల్లో ఫోన్ ట్యాపింగ్ సామాగ్రి పెట్టుకుని ఆడియో కాల్స్ వింటున్నారని ఆరోపించారు. ఉద్యోగులతో పొంగులేటి ఫోన్లో మాట్లాడిన ఆడియోను బీఆర్ఎస్ నేతలు రిలీజ్ చేయడంపై మండిపడ్డారు. తాను అంతర్గతంగా మాట్లాడిన ఆడియోలు బీఆర్ఎస్ చేతికి ఎలా వెళ్లాయని ప్రశ్నించిన పొంగులేటి బీఆర్ఎస్ ఇప్పటికీ ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడుతోందని ఆరోపించారు. జిల్లాలో ఉన్నటువంటి అధికారులు వారి యూనియన్ నాయకులతో నిన్న స్వయంగా రాష్ట్ర రెవెన్యూ మంత్రి గారు టెలికాన్ఫరెన్స్ పెట్టాడు. పార్టీ కాన్ఫరెన్స్ లాగా టెలికాన్ఫరెన్స్ పెట్టి దాంట్లో రివ్యూ చేశాడు. ఏ వార్డులలో ఎన్ని ఓట్లు వస్తున్నాయి, ఏ వార్డులలో ఈ ఉద్యోగ సంఘాల నాయకులు ఎన్ని ఓట్లు మొబలైజ్ చేస్తున్నారు, దాంట్లో గెలవటానికి కావలసిన సూచనలు సలహాలు ఉద్యోగ సంఘ నాయకులు ఇస్తున్నారు. అంటే ఉద్యోగ సంఘాల నాయకులు కాంగ్రెస్ పార్టీ ఏజెంట్లా నేను అడుగుతా ఉన్నా. మీరందరూ కూడా మీడియా మిత్రులందరూ కూడా దీన్ని వినాలి. నిన్న అన్న మీకు ఓపెన్ గా చెప్పాలంటే 4 వార్డులు టైట్ లో ఉన్నాయి. ఆ టైట్ లో ఉన్నటువంటి వార్డులకు మేము ప్రయత్నం చేస్తా ఉన్నాం. మీరే బాధ్యత తీసుకుని గెలిపించుకోవాలన్నా ప్లీజ్. ప్రస్తుతం అయితే అన్న ఆ ప్రయత్నంలోనే ఉన్నా అన్న. నేను ఖచ్చితంగా వాటిని కూడా చెక్ చేస్తాము. ఆ ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన ఎక్విప్మెంట్లు ఇంకా వీరి దగ్గర ఉన్నట్లు నాకు అనిపిస్తుంది. ఏదైతే నేను కాన్ఫరెన్స్లో నేను తీసుకున్న కాల్ని నేను ఏం మాట్లాడాను అని మీరు అడుగుతున్నారో, వీరి దగ్గర ఫోన్ ట్యాపింగ్ చేసి ఉండకపోతే ఇప్పుడు కూడా చేస్తున్నారు. దీన్ని బట్టి ప్రభుత్వం సీరియస్గా తీసుకుంటుంది. ఈ ఫోన్ ట్యాపింగ్ ఎక్విప్మెంట్ ఇంకా ఉన్నది అని నిర్ధారణ అవుతుంది. కాబట్టి తప్పకుండా ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన దాంట్లో వీరి పాత్ర ఏముందో కూడా ఈ ప్రభుత్వం ఓపెన్ చేస్తుంది. ఇంకా ఎన్ని ఎక్విప్మెంట్లు ఏ మామిడి తోటలలో, ఏ ఫామ్ హౌసెస్లో ఎవరు ఇంట్లో ఉండి ఇంకా దొంగతనంగా ఈ ఫోన్ ట్యాపింగ్లు ఎంతమంది వింటున్నారో ఈ ప్రభుత్వం ఎంక్వైరీ చేసి వారిని కూడా చట్టరీత్యా తగు చర్యలు వారి మీద కూడా తీసుకోవడం జరుగుతుంది. బీఆర్ఎస్ ఇప్పటికీ ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడుతోందంటూ కూడా మంత్రి పొంగులేటి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి ప్రతాప్ సిద్ధంగా ఉన్నారు. ప్రతాప్. బలరాం, మరికొన్ని గంటల్లో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన ఓటింగ్ జరగబోతున్న నేపథ్యంలో పొలిటికల్ హీట్ మరొకసారిగా పెరిగిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య మాటల తూటాలు, ఆరోపణలు ప్రత్యారోపణలు ఒకరిపై ఒకరు కూడా చేసుకుంటున్న పరిస్థితి. ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ అంశం మరొకసారి కూడా తెరపైకి వచ్చిందని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా దీనికి సంబంధించి మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెవెన్యూ ఉద్యోగులకు కానీ కొంతమంది ఉద్యోగ సంఘాల నేతలతో కూడా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని, అంటే ఉద్యోగులు ఖచ్చితంగా ఓటుకు సంబంధించి ముందస్తుగానే వాళ్ళు దరఖాస్తు చేసుకొని వాళ్ళు ఓటు వేసే హక్కు ఉంటుంది కాబట్టి దానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని చెప్పేసి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొంతమంది ఉద్యోగ సంఘాల నేతలతోటి ఫోన్లో మాట్లాడిన ఆడియోలు ఏవైతున్నాయో ఆడియోలకు సంబంధించి ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తాతా మధు వాటిని బయట పెట్టడం ఒక్కసారిగా పొలిటికల్ చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి తాతా మధు కూడా కొన్ని ఆరోపణలు కూడా చేయడం జరిగింది. ఉద్యోగ సంఘాలను కానీ ఉద్యోగులను, అంటే రెవెన్యూ శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి రెవెన్యూకు ఉద్యోగులను బెదిరింపులకు పాల్పడుతున్నారు, అధికారంలో మంత్రి ఉన్నారు కాబట్టి అదే
వారి బెదిరింపులకు పాల్పడుతున్నారంటూ కూడా ఆరోపణలు చేయడం జరిగింది. ఎవరైతే ఉద్యోగ సంఘాల నేతలతోటి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడారో ఆ ఆడియోను కూడా బయట పెట్టడంతో ఒకసారిగా పొలిటికల్ వైరల్ అయితే మారిందని చెప్పొచ్చు. దీనికి సంబంధించి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా ఖమ్మంలో రియాక్ట్ అయిన పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి మాట్లాడుతూ కూడా అంటే తాను అంతర్గతంగా రెవెన్యూ ఉద్యోగ సంఘాల నేతలతోటి తాను మాట్లాడిన ఏదైతే సంభాషణ ఉందో అంతర్గతంగా మాట్లాడిన ఫోన్ ఈ వాయిస్ ఎట్లా వచ్చింది బీఆర్ఎస్ చేతికి, ఈ విధంగా ఎట్లా బయటికి రిలీజ్ చేసింది అనేది ఆయన క్వశ్చన్ చేస్తున్న పరిస్థితి. అయితే దీనికి సంబంధించి బీఆర్ఎస్ నేతలు ఇప్పటికి కూడా గతంలో వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా అయితే ఫోన్ ట్యాపింగ్ చేశారో ఇప్పటికి కూడా ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారనే అనుమానాలు ఉన్నాయంటూ కూడా ఆయన కామెంట్ చేశారు. ముఖ్యంగా కొన్ని పరికరాలను ఎక్కడెక్కడో పెట్టారు, దానికి సంబంధించి ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది, వాటిపైన కూడా ఆరా తీస్తుంది. ఇప్పటికే దీనికి సంబంధించి ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన సిట్ దర్యాప్తు చేస్తుంది కాబట్టి ఇప్పటికే దర్యాప్తులో భాగంగా చాలా వరకు ముందుకెళ్ళింది. ఫర్దర్ స్టెప్గా దీనికి సంబంధించి పరికరాలు ఎక్కడెక్కడ పెట్టారు, ఏ విధంగా చేస్తున్నారనే దానికి సంబంధించి కూడా మరింత లోతైన దర్యాప్తు చేస్తుందంటూ కూడా చేసిన కామెంట్స్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇప్పుడు ప్రభుత్వం మారినప్పటికీ కూడా ఇంకా ఇప్పటికీ ఫోన్ ట్యాపింగ్ జరుగుతుందని మంత్రి చేసిన కామెంట్స్ ఇప్పుడు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. ప్రతిపక్షంలో ఉన్న నేతలు ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ఎట్లా చేస్తారా ఏంటనేది కూడా ఒక చర్చ జరుగుతుంది. సంబంధించి చెప్పండి బాలరాం. అంటే ఈ అంశాన్ని ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఎంత సీరియస్ గా తీసుకుంటుంది, ఏమైనా విచారణకు ఆదేశించే అవకాశాలు ఉన్నాయా? ఎందుకంటే మంత్రి పొంగులేటి తన ఆడియోని స్వయంగా బీఆర్ఎస్ నేతలు వినిపించడం కావచ్చు, ఆయన ఇప్పటికీ ఎక్కడో చోట ఇటువంటి ఫోన్ ట్యాపింగ్ కొనసాగుతోంది ఇప్పటికీ వింటున్నారంటూ కూడా ఆయన చేసిన ఈ సంచలన వ్యాఖ్యలు కావచ్చు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఎంత సీరియస్గా ఉండబోతోంది, ఏమైనా విచారణకు ఆదేశించే అవకాశాలు ఉంటాయా? డెఫినెట్గా దీనికి సంబంధించి ప్రభుత్వంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెవెన్యూ శాఖ మంత్రి, చాలా కీలక మంత్రిగా ఉన్నారు. ఆయన ప్రభుత్వానికి సంబంధించిన అంటే సీఎం తర్వాత ఉన్న శాఖలలో కీలకమైన మంత్రుల్లో ఆయన కూడా చాలా కీ రోల్ పోషిస్తున్న పరిస్థితి ఉంది. అనేక క్యాబినెట్ సబ్ కమిటీలకు సంబంధించిన వాటిల్లో ఆయన కూడా కీ రోల్ పోషిస్తున్నారు కాబట్టి అలాంటి కీలకమైన మంత్రికి సంబంధించిన వాయిస్ ట్యాప్చర్ చేశారు, ఫోన్ ట్యాపింగ్ చేశారని చెప్పేసి స్వయంగా మంత్రే చెప్తున్నారు కాబట్టి దీనికి సంబంధించి ప్రభుత్వం కూడా కాస్త సీరియస్గానే తీసుకునే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి కూడా ప్రభుత్వం ఏం చేస్తుందనేది చూడాలి. ఎందుకంటే ఇప్పుడు రేపే దీనికి సంబంధించి ఓటింగ్ ఉంది కాబట్టి ఓటింగ్ తర్వాత రిజల్ట్ తర్వాత ఏమైనా యాక్షన్ ఉంటుందా, లేదంటే కనుక ఇప్పుడు తాతా మధు రిలీజ్ చేశారు కాబట్టి ఆడియో రిలీజ్ చేశారు కాబట్టి దీనికి సంబంధించి కూడా ఏమైనా ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఇప్పటికే సిట్ ఇన్వెస్టిగేషన్ చేస్తుంది కాబట్టి ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ఇన్వెస్టిగేషన్ చేస్తుంది కాబట్టి దానికి సంబంధించి దీన్ని కూడా ఏమన్నా ఇంక్లూడ్ చేస్తారని ప్రభుత్వం తీసుకునే ఒక నిర్ణయం, కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి నిర్ణయం ఎలాంటి తీసుకుంటుంది అనేది కూడా చూడాల్సి ఉంటుంది బాలరాం. అంటే దీని ఫోన్ ట్యాపింగ్ కోణంలోనే దీన్ని చూసే అవకాశం ఎంతవరకు ఉంటుంది? ఎందుకంటే ఇది ఒక టెలికాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నప్పుడు మేబీ చాలా మంది అందులో పాల్గొంటూ ఉంటారు, కొంతమంది ఆడియో రికార్డ్ చేసే అవకాశం కూడా ఉండొచ్చు. ఆ కోణంలో చూడాలి, ఖచ్చితంగా ఇది ఫోన్ ట్యాపింగ్ లానే దీన్ని చూడాల్సిన అవసరం ఉంటుందంటారా? ఎస్, మీరు చెప్తున్నట్టుగా అవి అలాంటి సంఘటనలు కూడా జరిగే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే గతంలో కూడా కొంతమందికి సంబంధించిన మంత్రులకు సంబంధించిన ఆడియోలకు సంబంధించి కూడా రికార్డ్ అయ్యి బయటకు వచ్చిన సందర్భం ఉంది. ఎగ్జాంపుల్గా మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా ఒక ఆర్డీఓ ఎంఆర్ఓతో మాట్లాడుతున్న సందర్భంగా కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇలాంటి వాయిసే రికార్డ్ కావడం బయటికి రావడం అనేది కూడా జరిగింది. కాబట్టి ఇలాంటి ఎవరైనా వాళ్ళిద్దరు మాట్లాడుతున్న సందర్భంలో ఫోన్లో యాజ్ ఇట్ ఈస్గా ఇప్పుడు స్మార్ట్ ఫోన్లో ఆండ్రాయిడ్ ఫోన్లలో ఖచ్చితంగా ఎవరు మాట్లాడితే ఎవరు కాల్స్ వచ్చినా కూడా ఖచ్చితంగా ఆటోమేటిక్గా రికార్డ్ అవుతాయి కాబట్టి ఆ రికార్డ్ అయిన వాయిస్ ఎవరన్నా బయటికి పంపించారా, లేదంటే కనుక ఎవరన్నా టెలికాన్ఫరెన్స్ లాగా ఇద్దరు ముగ్గురు ఏమైనా జరుగుతున్నప్పుడు ఏమైనా రికార్డ్ అయ్యి ఒకరు బయటికి పంపించారా అనేది కూడా చూడాల్సి ఉంటుంది. అయితే మంత్రి మాత్రం ఇది ఖచ్చితంగా ఫోన్ ట్యాపింగే జరిగిందంటూ కూడా ఆయన ఆరోపణలు చేస్తున్నారు. ఎందుకంటే కొన్ని పరికరాలు ఎక్కడెక్కడనో పెట్టారు, ఫామ్ హౌస్లలో ఉండి ఎక్కడెక్కడనో ఉండి వింటున్నారు, ఇప్పటికి కూడా ఫోన్ ట్యాపింగ్ జరుగుతుందనే అనుమానాలు వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. కాబట్టి మంత్రి చెప్పిన దాన్ని ప్రభుత్వం తీసుకొని కేసు నమోదు చేసే అవకాశం ఉంటుందా, లేదంటే కనుక కేసు నమోదు చేసిన తర్వాత దర్యాప్తులు భాగంగా ఎలాంటి అంశాలు బయటకు వస్తాయనేది కూడా చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే గతంలో ఇప్పటికి కూడా చాలా వరకు కూడా మంత్రులకు సంబంధించి కానీ ఎమ్మెల్యేలకు సంబంధించి కానీ రికార్డులు అయ్యి బయటకు వస్తున్న వాయిస్ రికార్డులు బయటకు వస్తున్న సందర్భం ఉంది కాబట్టి అలాంటి కోణంలో జరిగిందా, లేదంటే కనుక ఏం జరిగింది అనేది కూడా ఫర్దర్ స్టెప్స్ లో భాగంగా దీన్ని తేలే అవకాశం ఉంటుంది. రైట్, థాంక్యూ ప్రతాప్.